బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు స్వాగత సమావేశం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న 14 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తుండగా వారికి ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు. ఇతర పాఠశాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహించి విద్యార్థులతో మమ్మకమై ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నూతనంగా పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ మంచి విద్యాబోధన చేసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు శాల్వాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగ్ రాథోడ్, అక్బర్, యాదయ్య, జానీ, సాయిరాం, బాలరాజ్, భిక్షపతి, బ్రహ్మలత, భవానీ, కనకలక్ష్మి, సరిత, గోపాల్, సింహాచలం, నవీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి రండి బేట. వచ్చిన వాళ్ళే కాకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. గర్ల్స్, బాయ్స్. ఈరోజు మా జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి యందు గత 8 సంవత్సరాలుగా పనిచేసి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా పాఠశాల నుండి 14 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగింది. ఈ బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను వారు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ మా పాఠశాల తరఫున వారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అదే మాదిరిగా ఈ 14 మంది ఎవరైతే ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగిందో అదే మాదిరిగా మళ్ళా ప్రమోషన్పై తర్వాత బదిలీపై మా పాఠశాల కంటే వెల్దుర్తి పాఠశాలకు సేమ్ 14 మంది ఉపాధ్యాయులు రావడం జరిగింది. వీరికి మరియు వారికి సన్మానం చేసి మరి బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయులను కూడా వారు చేసేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి వసతులు తర్వాత వారు చేసినటువంటి బోధనలను వారి యొక్క మెలకువలను తెలియజేస్తూ మరి మన పాఠశాలలో కూడా విద్యార్థులకు వారు అందించినటువంటి సేవలను కొనియాడుతూ మరి వారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేయడం జరిగింది. దీని యందు మా పాఠశాల నుండి అందరు ఉపాధ్యాయులు దాదాపు 21 మంది ఉపాధ్యాయులు పాల్గొని వారికి ఘనంగా సన్మానం చేసి మరి మా పాఠశాలలో ఉన్నటువంటి వారు చేసినటువంటి సేవలను విద్యార్థులు కూడా నెమరు వేసుకుంటూ మరి వారి సేవలను కూడా గుర్తు చేయడం జరిగింది. మరి వారు చేసినటువంటి సేవలకు గాను మనము ఈరోజు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించి మా పాఠశాల నుంచి ఘనంగా పంపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.